సో ఏఐలో ప్రాబ్లం ఏంటంటే అది ప్యాటర్న్స్ని బాగా రికగ్నైజ్ చేస్తుంది. ఒకే ప్యాటర్న్ 10 సార్లు ఫీడ్ చేస్తే 11 సార్లు దాన్ని బట్టి కదా చెప్తుంది. ఈ ప్యాటర్న్ ఉంటే ఇది ఉండొచ్చు అని. మీకు దగ్గు, రొంప, జ్వరం ఉంటే ఇది న్యూమోనియా అవ్వచ్చా అంటే అవ్వచ్చు అని చెప్పే అవకాశం ఉంది. సో మెడికల్‌గా అంటే నాన్ సర్జికల్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో జనరల్ మెడిసిన్, రేడియాలజీ ఇవన్నిట్లో కూడా చాలా మటుకు మళ్ళీ లోపలికి వచ్చేసే అవకాశం ఉంటుంది. అదృష్టవశాత్తు, దురదృష్టవశాత్తు జాబ్స్‌లో కూడా హైరార్కీ ఉంటుందండి. జాబ్‌లో ఎంట్రీ లెవెల్ జాబ్ అంటాం, లెర్నర్ జాబ్స్ అంటాం, యెస్. వాటి మీద మేనేజర్ జాబ్స్ అంటాం, వాటి మీద డెసిషన్ మేకర్ జాబ్స్ ఉంటాయి. ఈ జాబ్స్‌లో మ్యాక్సిమం దురదృష్టవశాత్తు ఎఫెక్ట్ అయ్యేది లెర్నర్ జాబ్స్, బేస్ లెవెల్ జాబ్స్. ఎందుకంటే ఇది చాలా బేసిక్ ఫంక్షన్స్ చేస్తారు. ఈ పిల్లలు ఒక సాఫ్ట్వేర్ యంగ్ ఎంప్లాయ్ అంటే వాడు బేసిక్ కోడింగ్ చేస్తారు. కోడింగ్ ఇస్ గాన్ లేదు. అదేవిధంగా రేడియాలజీలో ఒక డాక్టర్, బట్ ఎప్పటికైనా ఫైనల్గా ఒక రేడియాలజిస్ట్ చూసే రిపోర్ట్ బయటకు వెళ్ళాలి. సో 10 ఎక్స్రేలకు ఒక రేడియాలజిస్ట్ జాబ్ ఉంటే రాబోయే కాలంలో 1000 ఎక్స్రేలకు ఒక రేడియాలజిస్ట్ జాబ్, బట్ ఆ రేడియాలజిస్ట్కి 1000 మంది పేమెంట్లు వస్తాయి. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, నెక్స్ట్ 10-15 ఏళ్ళు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో అన్ని ఫీల్డ్స్లో వాళ్ళు ఏ వల్ల డబ్బులు సంపాదించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పర్టీస్ లేకపోతే ఏ కరెక్ట్ చేస్తుందో లేదో ఎవరు చెప్పగలరు వాటిని. అవును అవును. సో వాళ్ళు దే విల్ డూ వెరీ వెల్. సో నెక్స్ట్ ఒక 15 ఏళ్ళ వరకు ఏ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ ఆ ఫీల్డ్ చేసుకుంటే ఇట్స్ ఎ గోల్డెన్ పీరియడ్ ఫర్ దెమ్.